బ్రేకింగ్ న్యూస్ సోషల్ మీడియాలో మరోసారి వైరల్గా మారారు బీజేపీ నేత మాధవీలత. ఢిల్లీ ఎయిర్పోర్ట్లో మాధవీలత ప్రేయర్పై సోషల్ మీడియాలో ఇప్పుడు చర్చ జరుగుతోంది. నిన్న ఢిల్లీ ఎయిర్పోర్ట్లోని ప్రేయర్ రూమ్కు వెళ్లారు మాధవీలత. ప్రేయర్ రూమ్లో దుర్గా సూక్తాన్ని పఠించారు ఆమె. ఆ సమయంలో ప్రేయర్ రూమ్లో ఉన్న ముస్లిం మహిళలు మాధవీలతను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు వస్తున్నాయి. ముస్లిం మహిళలను వేధించడానికే దుర్గా సూక్తం చదివారు అంటూ విమర్శలు మొదలవుతున్నాయి. అయితే లోక కళ్యాణం కోసమే దుర్గా సూక్తాన్ని చదివానంటున్నారు మాధవీలత. वैरोचनीं कर्म फलेषु जुष्टाम् दुर्गां देवीं शरणमहं प्रपद्ये सुतरसि तरसे नमः अग्ने त्वं पारयानभ्यो अस्मान् स्वस्ति विरति दुर्गाणि विश्वा पूज्य पृथ्वी बहुलान गुर्वी भवातो गायतनयाय संयोः विश्वाणिनो दुर्गगा जातवेधः सिन्धुर्ननापादुरितादिपर्षि अग्ने अत्रिवन्मनसा गृणानोऽस्माकं बोध्यविता तनूनाम् पृतनाजितपुंसकमानमुग्रमग्निगुम्भुवेम परवासधस्तात् स नः परिषदति दुर्गाणि विश्वाक्षामद्देवो अधिदुरितात्यग्निः प्रत्नोषितमीढ्यो अध्वरेषु सनाश्च गोतानव्यश्च षष्ठी स्वाञ्चाग्ने तनुवं पिप्रयस्व स्वभ्यं च सौभगमायजस्व गोभिर्जुष्टमयि जोनिषिक्तन्तमेन्द्रविष्णोरनुसञ्चरेम नाकस्य पुष्णमपि संविसानो वैष्णवीं लोक इहमादयन्ताम् कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गिः प्रचोदयात्। ओम शांति शांति शांति। जय बोलो भारत माता की जय। तमोरितर पापघ्नं प्रणतोस दिवाकर मारित्याय नमः अर्काय नमः भास्कराय नमो नमः। जातवेदसे सुनवामसोममनाति यतोनितः विवेकः स नः परिषदति दुर्गाणि विश्वानादेव सिन्धुं दुरिता आमग्निवर्णां तपसा ज्वलन्ति वैरोचनीं कर्म फलेषु जुष्टाम् दुर्गां देवीं शरणमहं प्रपद्ये सुतरसि तरसे नमः अग्ने त्वं पारयानभ्यो अस्मान् स्वस्ति विरति दुर्गाणि विश्वा पूज्य पृथ्वी बहुलान गुर्वी भवातो गायतनयाय संयोः विश्वाणिनो दुर्गगा जातवेधः सिन्धुर्ननापादुरितादिपर्षि अग्ने अत्रिवन्मनसा गृणानोऽस्माकं बोध्यविता तनूनाम् पृतनाजितपुंसकमानमुग्रमग्निगुम्भुवेम परवासधस्तात् स नः परिषदति दुर्गाणि विश्वाक्षामद्देवो अधिदुरितात्यग्निः प्रत्नोषितमीढ्यो अध्वरेषु सनाश्च गोतानव्यश्च षष्ठी स्वाञ्चाग्ने तनुवं पिप्रयस्व स्वभ्यं च सौभगमायजस्व गोभिर्जुष्टमयि जोनिषिक्तन्तमेन्द्रविष्णोरनुसञ्चरेम नाकस्य पुष्णमपि संविसानो वैष्णवीं लोक इहमादयन्ताम् कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गिः प्रचोदयात्। ओम शांति शांति शांति। जय बोलो भारत माता की जय। మరోసారి వార్తల్లో నిలిచారు బీజేపీ నేత మాధవీలత. ఢిల్లీ ఎయిర్పోర్ట్లో మాధవీలత ప్రేయర్ చేశారు. ఇప్పుడు అది ప్రేయర్ సోషల్ మీడియాలో తీవ్రంగా చర్చ జరుగుతోంది ప్రేయర్ పైన. సో నిన్న ఢిల్లీ ఎయిర్పోర్ట్లోని ప్రేయర్ రూమ్కి వెళ్ళారు మాధవీలత. సో మనం చూసాం ప్రేయర్ రూమ్లో లోపలికి వెళ్ళి అక్కడ కూర్చొని
దుర్గామాతకు సంబంధించినటువంటి సూక్తాన్ని చదివారు. సో తర్వాత అక్కడ మనకు కొంతమంది ముస్లిం మహిళలు కూడా మనకు కనిపిస్తున్నారు అదే ప్రేయర్ రూమ్లో. సో మాధవీలత ప్రేయర్ చేసుకుంటున్నప్పుడు ఎవరో వీడియో తీశారు. ఆ వీడియోను ఇప్పుడు సోషల్ మీడియాలో పెట్టడం వల్ల మరొకసారి చర్చకు దారితీసింది. అంటే ముస్లిం మహిళలు ఉన్నటువంటి ఆ సమయంలో మాధవీలత లోపలికి వెళ్ళి దుర్గా సూక్తం చదివింది అంటూ కొంత అంటే వివాదానికి దారితీసింది. మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి మరింత సమాచారం ఇస్తారు. శివ, మాధవీలత ప్రేయర్ రూమ్కి వెళ్ళారు. ఆ సమయంలో కొంతమంది ముస్లిం మహిళలు కూడా కనిపిస్తున్నారు. సో ఆ ప్రేయర్ చేస్తున్నప్పుడు ఎవరో వీడియో తీసి సర్క్యులేట్ చేసి ఉన్నారు. సో వీడియో తీసింది ఎవరిగా చెబుతున్నారు? సో అంటే ఏ సమయంలో మాధవీలత అక్కడికి ప్రేయర్కు వెళ్ళారు? రైట్ రాజేష్, ఢిల్లీ పర్యటనలో భాగంగా నిన్న ఢిల్లీ చేరుకున్న బీజేపీ సీనియర్ మహిళా నేత మాధవీలత ఢిల్లీ ఎయిర్పోర్ట్లోని ప్రేయర్ రూమ్కి వెళ్ళి ఆవిడ దుర్గా సూక్తం చదువుతూ కనిపించారు. అయితే లోపలికి వెళ్ళే సందర్భంలో అక్కడ ఆ ముస్లిం మహిళలు ఉన్నారా, లేదా ఆవిడ ప్రేయర్ స్టార్ట్ చేసిన తర్వాత ముస్లిం మహిళలు అక్కడికి వెళ్ళారా అనేది కూడా క్లారిటీ రావాల్సి ఉంది. కానీ లోపలికి వెళ్ళే సందర్భంలో లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ ప్రేయర్ చదువుతున్న సందర్భంలో అంటే ఆ దుర్గామాత సూక్తం పఠిస్తున్న సందర్భంలో అక్కడ ముస్లిం మహిళలు కూడా కనిపించారు. వాళ్ళు అక్కడ నుంచి ఎయిర్పోర్ట్ లోపల ఉన్న విమానాలను సందర్శిస్తూ ఉన్నారు. అయితే ఆ సందర్భంలో దుర్గామాత సూక్తం పఠిస్తున్న సందర్భంలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఎవరో వీడియో తీసి దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇప్పుడు సర్వత్రా విమర్శలు అయితే వినిపిస్తున్నాయి. అంటే ఒక పక్క ముస్లిం మహిళలు ఉన్నప్పటికీ కూడా అక్కడ దుర్గామాత సూక్తం పఠిస్తున్నారు. అంటే కావాలని ముస్లింలు వేధించే విధంగా కూడా ఈ విధంగా దుర్గామాత సూక్తం పఠిస్తున్నారు మాధవీలత అనేది ప్రధానంగా సోషల్ మీడియా వీడియో పోస్ట్ చేసిన నేపథ్యంలో కొంతమంది విమర్శలు చేస్తూ ఉన్నారు. కానీ లోక కళ్యాణం కోసమే నేను ఈ దుర్గామాత సూక్తం పఠించాను అనేది మాధవీలత సమర్థించుకుంటూ ఉన్నారు. కానీ ఈ వీడియో ఎవరు పోస్ట్ చేశారు అనేది కూడా ఇంకా తెలియాల్సి ఉంది. కానీ ఈ మాధవీలత మాత్రం నేను లోక కళ్యాణం కోసమే నేను పఠించాను తప్ప ఎవరినో వేధించడానికి ముస్లింకి వ్యతిరేకంగా నేను ఇక్కడ దుర్గామాత సూక్తం పఠించలేదని కూడా చెప్తున్నారు. అయితే ప్రధానంగా ఎయిర్పోర్ట్లో సర్వసాధారణంగా అక్కడ ఎవరైనా అక్కడ రెస్ట్ తీసుకోవడానికి మరి ప్రేయర్ రూమ్కి సర్వసాధారణంగా వెళ్తూ ఉంటారు, నార్మల్గా వస్తూ ఉంటారు. కానీ అక్కడ ప్రేయర్ చేసేందుకు వెళ్ళడం అక్కడ అంటే బాగా శబ్దం వచ్చేలాగా బయటికి బిగ్గరగా దుర్గామాత సూక్తం పఠిస్తూ ఉన్న నేపథ్యంలో అక్కడ కూడా ముస్లిమ్స్ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే వాళ్ళు కొంత అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు అనేది కూడా అక్కడున్న వ్యక్తి ఎవరో వీడియో తీయడం దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన నేపథ్యంలోనే ఇప్పుడు ముస్లిమ్స్ అక్కడ ఉన్నారు కాబట్టి కావాలని వాళ్ళకి వ్యతిరేకంగా దుర్గామాత సూక్తం పఠించారు మాధవీలత అనేది ప్రధానంగా తెర మీదకు తీసుకొచ్చి మాధవీలత మీద విమర్శలు అయితే చేస్తున్నారు. కానీ దీనికి సంబంధించి మాధవీలత మాత్రం ఎవరిని ఉద్దేశించి నేను ఇక్కడ చేయలేదు, లోక కళ్యాణం కోసమే నేను అక్కడ ప్రేయర్ రూమ్లో దుర్గామాత సూక్తం పఠించాను తప్ప వేరే దురుద్దేశం నాకు లేదు అనేది మాధవీలత చెప్తూ ఉన్నారు. కానీ దీనికి సంబంధించి మాత్రం ఒక వర్గం అంటే శివ సమయంలో కొంతమంది ముస్లిం మహిళలు అక్కడ ఉన్నారు, క్లియర్గా మనకు వీడియోలో కనిపిస్తున్నారు. సో తన తర్వాత అక్కడికి వచ్చిన తర్వాత ఆ మహిళల్ని దాటుకొని మాధవీలత వెళ్తున్నారు. కానీ అంటే ఎక్కడ ఏం మాట్లాడినట్టుగా కానీ ఏదైనా ఆర్గ్యుమెంట్ అయినట్టుగా కానీ ఎక్కడ కనిపించలేదు. అంటే ఏం జరగకపోయినప్పటికీ కూడా అంటే అదే సమయానికి ముస్లిం మహిళలు వాళ్ళు కూడా ఆ ప్రార్థన కోసం వెళ్ళారా, ప్రేయర్ చేసుకోవడం కోసం వెళ్ళినట్టుగా తెలుస్తోందా? రైట్, అక్కడ వాళ్ళు కూడా అక్కడ ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి మనం చూస్తున్నాం విజువల్స్లో కూడా ముగ్గురు మహిళలు మనకు అక్కడ కనిపిస్తూ ఉన్నారు. అంటే మరొకరు వారికి సంబంధించిన వారు అక్కడ వీడియో తీసారా ఏదంటే ఎవరు అనేది కూడా క్లారిటీ అయితే లేదు. కానీ వారు కూడా అక్కడ ఉన్నారు. అక్కడ ఒకవైపు మాధవీలత దుర్గామాత సూక్తం పఠిస్తున్నారు. వీళ్ళు బయటికి ఎయిర్పోర్ట్ లోపల రన్వే మీద చూస్తూ ఉన్నారు, రన్వే వైపు చూస్తూ వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. అదే సందర్భంలో ఇది దుర్గామాత సూక్తం కొంచెం పెద్దగా పఠిస్తున్న నేపథ్యంలో సౌండ్ ఎక్కువగా వస్తున్న నేపథ్యంలోనే వారు ఆవిడ వైపు చూడటం, వాళ్ళు మాట్లాడుకోవడం, తర్వాత ఆ వీడియోను వేరే వాళ్ళు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన నేపథ్యంలోనే ఇదంతా కూడా మాధవీలత తీరు కొంచెం విమర్శలకు దారితీసింది. కానీ నేను ఎక్కడ కూడా ఏ ఒక్కరిని కూడా ఉద్దేశించి ఏ దురుద్దేశంతోనూ నేను వారిని వ్యతిరేకించాలి, వారిని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో నేను ఈ దుర్గామాత సూక్తం పఠించలేదు అనేది కూడా ఈ మాధవీలత చెప్తున్నట్లుగా సమాచారం అయితే అందుతోంది. కానీ నిన్న ఢిల్లీ పర్యటనకు వచ్చారు. ఢిల్లీ పర్యటనకు వచ్చి ఈ ప్రేయర్ రూమ్లోకి వెళ్ళడం, అక్కడ దుర్గామాత సూక్తం పఠించడం అనేది మాధవీలత చేశారు. కానీ ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నేపథ్యంలో కొన్ని విమర్శలు అయితే చేస్తూ ఉన్నారు. ఒక సామాజిక వర్గానికి సంబంధించి కొంతమంది ముస్లింలు అయితే దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ముస్లింలను వేధించేందుకే మాధవీలత కావాలని అక్కడ దుర్గామాత సూక్తం పఠించారని కొన్ని విమర్శలు అయితే వస్తున్నాయి. రాజేష్, రైట్, థ్యాంక్ యూ శివాని. ఢిల్లీ ఎయిర్పోర్ట్లో బీజేపీ మహిళా నేత మాధవీలత అక్కడ ప్రేయర్ రూమ్ ఉంటుంది ఎయిర్పోర్ట్లో. ఆ ప్రేయర్ రూమ్ లోపలికి వెళ్ళి అక్కడ కూర్చొని దుర్గా సూక్తాన్ని పఠించారు.
సో గట్టిగా అది బిగ్గరగా బయటికి వినిపించే విధంగా దుర్గా సూక్తాన్ని పఠించారు. సో అదే సమయంలో కొంతమంది ముస్లిం మహిళలు కూడా అదే ప్రేయర్ రూమ్లో ఉన్నారు. మనం విజువల్స్లో కూడా చూస్తున్నాం. ముస్లిం మహిళలు అక్కడ ఉన్నటువంటి సమయంలో దుర్గామాత యొక్క సూక్తాన్ని పఠించడానికి మాధవీలత కావాలనే వెళ్ళారు. ముస్లిం మహిళల్ని కొంత ఇబ్బంది పెట్టే విధంగా, రెచ్చగొట్టే విధంగా ఈ రకంగా వ్యవహరించారు అన్నటువంటి విమర్శ అయితే వస్తుంది. కానీ మాధవీలత నుంచి రిప్లై వస్తుంది, ఒక ట్వీట్ కూడా కనిపిస్తుంది మనకి. సో ఇది ఎవరిని ఉద్దేశించి కాదు, అక్కడ ముస్లిం మహిళలు ఉన్నారా, మరొక మహిళలు ఉన్నారా కాదు, కేవలం లోక కళ్యాణం కోసమే, ఒక భక్తి భావన కోసం మాత్రమే ఆ సమయంలో ప్రేయర్ రూమ్కి వెళ్ళి ఎవరిని డిస్టర్బ్ చేయకుండా ఒక దగ్గర కూర్చొని దుర్గా సూక్తాన్ని పఠించాను. దీంట్లో ఎటువంటి ఎవరిని రెచ్చగొట్టే ఉద్దేశాలు కాదు, ముస్లిం మహిళలతో కూడా నేను ఎటువంటి వివాదానికి అక్కడ తావివ్వలేదు అంటూ మాధవీలత నుంచి ఒక పోస్ట్ వచ్చింది. ఆ పోస్ట్ మనం చూస్తూ ఉన్నాం. వైరోచనీం కర్మ ఫలేషు దుర్గాం దేవీం శరణమహం ప్రపద్యే సుతరసి నమః అగ్నేత్వం పారయానభ్యో అస్మాన్ స్వస్తి విరది దుర్గాణి విశ్వా పూజ్య పృథ్వీ బహుళాన గుర్వీ భవాతో గాయతనయాయ సంయోః విశ్వాణినో దుర్గగా జాతవేధః సింధుర్ననాపాదురితాదిపర్షి అగ్నే అత్రివన్మనసా గృణానోస్మాకం బోధ్యవితాతనూనాం పృతనాజితకుం సహమానముగ్రమగ్నిగుం భువేమ పరమాసధస్తాత్ సనః పరిషదతి దుర్గాణి విశ్వాక్షామద్దేవో అతిదురితాత్యగ్నిః ప్రత్నోషికమీఢ్యో అధ్వరేషు సనాశ్చ గోతానవ్యశ్చ సశ్చీ స్వాంచాగ్నే తనువం పిప్రయస్వ స్వభ్యం చ సౌభగమాయజస్వ గోభిర్జుష్టమయి జోనిషిక్తంతమేంద్ర విష్ణోరను సంచరేమ నాకస్య పుష్ణమవి సంవిసానో వైష్ణవీం లోక ఇహమాదయంతాం. రైట్, మరోసారి వివాదంలో చిక్కున్నారు బీజేపీ నేత మాధవీలత. మాధవీలత నిన్న ఎయిర్పోర్ట్లో ప్రేయర్ చేశారు, దుర్గా సూక్తాన్ని పఠించారు. అయితే కేవలం నేను ఎవరిని రెచ్చగొట్టడం కోసం కాదు, నేను ఓన్లీ లోక కళ్యాణం కోసమే, ఒక భక్తి భావనతో మాత్రమే ఈ రకంగా నేను ప్రేయర్ చేశానంటూ మాధవీలత చెప్తున్నారు. అయితే మనం ఒక ట్వీట్ చూస్తున్నాం నక్కా మనోహర్ నుంచి. ఇన్నాళ్లుగా ప్రయాణం చేస్తున్నారు కదా, ఇప్పుడే ఎందుకు ఇలా, ఈవిడది రెచ్చగొట్టే ధోరణి, అది మాత్రమే ఇక్కడ నా ఆక్షేపణ. ప్రతి దేశంలో దాదాపు అన్ని ఎయిర్పోర్ట్స్, హాస్పిటల్స్లో ప్రేయర్ రూమ్స్ ఉంటాయి. యూరప్లో ఒక కార్నర్లో చిన్న చర్చ్ సెటప్, పక్కన కొన్ని మ్యాట్స్ ఉంటాయి. ఏ మతం వారైనా యూజ్ చేసుకోవచ్చు. దాదాపు అందరూ కామ్గా కూర్చొని మనసులో ధ్యానం చేసుకొని వెళ్తారు. ఇలా బిగ్గరగా సామాన్యంగా చెయ్యరు, ఎందుకంటే వేరే మతస్థులు ఉంటారు. ప్లస్ కామన్ సెన్స్, మన ప్రార్థన మనం చేసుకొని వచ్చేయడం. ఈమె కావాలని రెచ్చగొట్టే చర్య. ప్రార్థన ధ్యానం చేసుకునేటప్పుడు వీడియో ఎందుకు తీయించుకుంటుంది, ఈ వేషధారణ దేనికి అంటూ కొంపల్లి మాధవీలతను ప్రశ్నిస్తున్నారు నక్కా మనోహర్. సో ఇట్లా అనేక విమర్శలు వస్తున్నాయి. సో అక్కడ సరే ఓకే, ప్రేయర్ రూమ్ ఉంది, ప్రార్థనకు వెళ్ళారు, చేసుకున్నారు, ఓకే. కానీ మౌనంగా చేసుకోవచ్చు. ఏవైతే ఇప్పుడు దుర్గా సూక్తాన్ని బయటకి పఠించారో, బిగ్గరగా చదివారో, అలా చదవాల్సిన పని లేదు. ఎందుకంటే అది ఒక పబ్లిక్ ప్లేసు. అది ఎంత ప్రేయర్ రూమ్, ప్రత్యేకంగా ప్రేయర్ రూమ్ కేటాయించబడ్డప్పటికీ కూడా అట్లా బిగ్గరగా చదవాల్సిన పని లేదు. ఎందుకంటే అదే రూమ్లో ఇతర మతస్థులు ఉండొచ్చు, ఇతరులు కూడా అదే సమయంలో ప్రార్థన చేసుకుంటూ ఉండొచ్చు. కానీ ఎందుకు ఈ రకంగా లౌడ్గా చదవడం కావాలనే రెచ్చగొట్టే చర్య అంటూ ఒక కామెంట్ మనం చూస్తున్నాం. ఇన్నేళ్లుగా ప్రయాణం చేస్తున్నారు కదా, ఇప్పుడే ఎందుకు ఇలా, ఈవిడది రెచ్చగొట్టే ధోరణి, అది మాత్రమే ఇక్కడ ఆక్షేపణ. ప్రతి దేశంలో దాదాపు అన్ని ఎయిర్పోర్ట్స్లో, హాస్పిటల్స్లో ప్రేయర్ రూమ్స్ ఉంటాయి. యూరోప్లో ఒక కార్నర్లో ఉంటాయి. మరొక ట్వీట్ మనం చూస్తున్నాం. వై దిస్ హిజ్డా,
కొంపెల్లి మాధవిలత ఈజ్ ఏ అలౌడ్ ఇన్ ఉమెన్స్ ఏరియా. అంటే మరొక అర్థం వచ్చేలాగా ఆ పోస్ట్ పెట్టారు మిర్జా బేగ్. సో ఉమెన్స్ ఏరియాలో మాధవిలత ఎందుకు వచ్చిందంటూ వైజ్ ఇస్ హిజ్డా అంటూ ఆయన వేరే కామెంట్ చేశారు ఆయన. సో ఇట్లా అనేక విమర్శలు వస్తున్నాయి. మాధవీలత నిన్న దుర్గా సూక్తాన్ని పఠిస్తూ చాలా బిగ్గరగా అక్కడ బయటకి చదివారు. సో ద ముస్లిం మ్యాటర్ ఇండియా నుంచి ఒక పోస్ట్ మనం చూస్తున్నాం. ఎట్ ద ఢిల్లీ ఎయిర్పోర్ట్స్ ఉమెన్స్ ప్రేయర్ రూమ్ బీజేపీ లీడర్ మాధవీలత ఎంటర్డ్ అండ్ బిగన్ రిసిటింగ్ ద దుర్గా స్తుతి వైల్ ముస్లిం ఉమెన్ వర్ ఆఫరింగ్ నమాజ్. సో అదే సమయంలో నమాజ్ చదవడం కోసం వెళ్ళినటువంటి ముస్లిం మహిళలు ఉన్న సమయంలోనే మాధవీలత లోపలికి వెళ్లారు. మాధవీలత ట్రై టు ప్రోవాక్ అండ్ డిస్టర్బ్ ద ముస్లిం ఉమెన్ ప్రజెంట్ దేర్. అక్కడ ముస్లిం మహిళలు ఉన్నారు, వాళ్ళు నమాజ్ చేసుకోవడం కోసం అక్కడికి వెళ్ళారు. ఆ ముస్లిం మహిళలు ఉన్నారని తెలిసే వాళ్ళని డిస్టర్బ్ చేయాలి, వాళ్ళని ఇబ్బంది పెట్టాలి అనే ఉద్దేశంతో మాధవీలత అక్కడికి వెళ్ళి గట్టిగా అంటే బిగ్గరగా దుర్గా స్తూతాన్ని చదివారు అంటూ ఒక పోస్ట్ మనం చూస్తున్నాం. ఒక ఫోటో కూడా దానికి యాడ్ చేశారు. ఆ పోస్ట్లో ఒక ఫోటో కూడా యాడ్ చేశారు, కింద మనం ట్యాగ్ చేశారు చూస్తున్నాం. మాధవీలత కూర్చొని ఉన్నారు అక్కడ. ఆ సమయంలో దుర్గా స్తుతి చదువుతున్నారు, దుర్గా సూక్తం చదువుతున్నారు. అదే ఫోటోలో మనకు ముస్లిం మహిళలు కనిపిస్తున్నారు. అంటే ముస్లిం మహిళలు అది నమాజ్ చేసుకునేటువంటి సమయం అని తెలిసి, అక్కడికి ముస్లిం మహిళలు వస్తారని తెలిసి, లేదా ముస్లిం మహిళలు అక్కడ ఉన్నారని తెలిసి కావాలనే వాళ్ళని ఇబ్బంది పెట్టడం కోసం, వాళ్ళని ఒక రకంగా టీజ్ చేయడం కోసం, ప్రొవోక్ చేయడం కోసం అక్కడికి మాధవీలత వెళ్ళారు. అక్కడ మాధవీలత వెళ్ళి గట్టిగా చదివారు. దుర్గా స్తోత్రాన్ని గట్టిగా చదువుతూ పక్క వాళ్ళని డిస్టర్బ్ చేసే విధంగా, అక్కడ నమాజ్ చేసుకునేటువంటి సమయం తెలిసి ముస్లింలను డిస్టర్బ్ చేసేటువంటి ఉద్దేశంతోనే ఈ రకంగా రెచ్చగొట్టుడు చర్యల్లో భాగంగానే ఈ విధంగా వ్యవహరించింది మాధవీలత అంటూ ఒక పోస్ట్ మనం చూస్తూ ఉన్నాం. ఇట్లా బీజేపీ నేత మాధవీలత మరొకసారి వివాదంలో చిక్కుకుంది. ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ప్రేయర్ రూమ్కి వెళ్ళి దుర్గా సూక్తాన్ని పఠించారు. అది కూడా బిగ్గరగా కూర్చొని మౌనముద్రలో ఉండి పఠించడం ఉంటుంది, సహజంగా ఉంటుంది. కానీ అట్లా చేయకుండా కావాలని గట్టిగా బయటకి చదువుకుంటూ కావాలని డిస్టర్బ్ చేశారు. మాధవీలత వ్యవహారం ఎప్పుడు రెచ్చగొట్టుడు వ్యవహారం అంటూ కొన్ని విమర్శలు వస్తున్నాయి. సో మనం చూస్తున్నాం, ముస్లిం మహిళలు ఉన్నటువంటి సమయంలోనే అక్కడికి వెళ్ళారు. ఎంటరింగ్ ద ఉమెన్స్ ప్రేయర్ రూమ్ బీజేపీస్ మాధవీలత బిగన్ పర్ఫార్మింగ్ పూజా అర్చన అపాన్ సీయింగ్ ముస్లిం ఉమెన్ అటెంప్టింగ్ హరాస్ దెమ్. వాళ్ళని హరాస్ చేయడం కోసం, వాళ్ళని ఇబ్బంది పెట్టడం కోసమే మాధవీలత ఈ రకంగా ప్రేయర్ రూమ్కి వెళ్ళి ఇబ్బంది పెట్టారనేది ఒక ట్వీట్ మనం చూస్తున్నాం. మరొక ట్వీట్ చూస్తున్నాం. ఉమెన్స్ ప్రేయర్ రూమ్ మీన్స్ ఎగ్జాక్ట్లీ దట్ ఏ ప్రేయర్ రూమ్ ఫర్ ఉమెన్ ఫర్ ఆల్ ఫెయిత్స్. సో అందరికీ అక్కడ అవకాశం ఉంటుందంటూ మాధవీలతకు సపోర్ట్గా ఇది మనకు కనిపిస్తుంది. నాట్ ఏ స్పేస్ రిజర్వ్డ్ ఓన్లీ ఫర్ ముస్లిం ఉమెన్ బట్ ముస్లిమ్స్ హ్యావ్ ఏ ప్రాబ్లమ్ విత్ హిందూ ఉమెన్ ప్రేయింగ్ అండ్ కాలింగ్ ఇట్ హరాస్మెంట్. అంటే ముస్లింలకే కాదు, ఎవరికైనా కూడా అక్కడ ప్రేయర్ చేసుకునేటువంటి రైట్ ఉంటుంది. అది కేవలం ముస్లిం మహిళల కోసం మాత్రమే రిజర్వ్డ్ చేయబడ్డటువంటి ప్రదేశం కాదు. ఎవరైనా ఏ మతస్థులైనా వెళ్ళొచ్చు, అక్కడ ప్రార్థన చేసుకోవచ్చు, ప్రేయర్ చేసుకోవచ్చు. వాళ్ళ ఆచారాలకు సంబంధించి, వాళ్ళ మతాలకు సంబంధించి అక్కడ ప్రేయర్ కొనసాగించుకోవచ్చు అంటూ బాలా నుంచి ఒక పోస్ట్ మనం చూస్తున్నాం. సో ఇది మాధవీలతకు సపోర్టుగా. సో ఇది ముస్లిం మహిళలను హరాస్మెంట్ చేశారని ఎట్లా అంటారు, ఎందుకు అంటారు, అది కేవలం ముస్లింల కోసం మాత్రమే ఉద్దేశించినటువంటి ప్లేస్ కాదు అంటూ మాధవీలతకు సపోర్టుగా కూడా కొన్ని పోస్ట్స్ వస్తున్నాయి. మాధవీలత వాజ్ సింప్లీ డూయింగ్ పూజా క్వైట్లీ అండ్ మైండింగ్ హర్ ఓన్ బిజినెస్. బ్రాండింగ్ దట్స్ హరాస్మెంట్ ఈజ్ ప్యూర్ ఎంటిల్మెంట్ అండ్ yet another attempt at playing the victim card. సో మళ్ళీ ఇప్పుడు కావాలనే ఒక విక్టిమ్ కార్డు తీసి బయట పెడుతున్నారు. కేవలం ముస్లిం మహిళలను వేధించారని, అంటే ఇబ్బంది పెట్టడం కోసమే ఈ రకంగా వేధించారు అంటూ కొంతమంది చేస్తున్నటువంటి ఆరోపణలు తప్పు. అది ముస్లిం వాళ్ళ కోసం మాత్రమే ప్రత్యేకంగా కేటాయించబడ్డటువంటి ప్రదేశం కాదు. ఎవరైనా, ఏ మతస్థులైనా ఎవరైనా వెళ్ళొచ్చు, అక్కడ ప్రార్థన చేసుకోవచ్చు అంటూ మాధవీలతకు సపోర్ట్గా కూడా కొన్ని పోస్టులు వస్తున్నాయి. సో మనం చూస్తున్నాం బిగ్ టీవీ స్క్రీన్ పైన మాధవీలతకు కౌంటర్స్ కొన్ని వస్తున్నాయి, మాధవీలతకు సపోర్ట్ పోస్టులు కొన్ని వస్తున్నాయి. మాధవీలత ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఒక ప్రేయర్ రూమ్ ఉంటుంది. ఆ ప్రేయర్ రూమ్కి వెళ్ళి దుర్గా సూక్తాన్ని పఠించారు. సో ఇక్కడే కొన్ని అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. మాధవీలత ఎన్నడూ చేయంది ఢిల్లీ ఎయిర్పోర్ట్లో, గతంలో ఎన్నోసార్లు ఢిల్లీకి వెళ్ళింది, ఎన్నోసార్లు వచ్చింది. కానీ ఇప్పుడే ఎందుకు మాధవీలత కావాలనే రెచ్చగొట్టే చర్యలు అవలంబిస్తున్నారంటూ కొంతమంది మాధవీలతకు కౌంటర్ ఇస్తున్నారు. ఆ ముస్లిం మహిళలు ఉన్నటువంటి ఆ ఫోటో కూడా వాళ్ళ పోస్టులలో యాడ్ చేస్తున్నారు.
అక్కడ ముస్లిం మహిళలు ఉన్నారని తెలిసి వాళ్ళు నమాజ్ చేసుకోవడం కోసం అక్కడికి వెళ్ళారని తెలిసి వాళ్ళని ఇబ్బంది పెట్టడం కోసం, వాళ్ళని డిస్టర్బ్ చేయడం కోసం మాధవీలత అక్కడికి వెళ్ళి గట్టిగా బయటకి సౌండ్ వచ్చేలాగా, గట్టిగా బిగ్గరగా వినిపించేలాగా ప్రార్థన చేశారు అంటూ మాధవీలతకు కౌంటర్ ఇచ్చారు చాలామంది. అట్ ద సేమ్ టైం మాధవీలతకు సపోర్ట్గా కూడా కొన్ని పోస్టులు మనం చూస్తూ ఉన్నాం. అది కేవలం ముస్లింల కోసం మాత్రమే ఉద్దేశించినటువంటి ప్రదేశం కాదు, ఎవరైనా అక్కడికి వెళ్ళొచ్చు, వాళ్ళ మతానికి సంబంధించినటువంటి ప్రార్థన చేసుకోవచ్చు. ఒక దేవుడికి సంబంధించి, అది హిందూ కానీ ముస్లిం కానీ మరొక ఎవరైనా సరే, అక్కడ ముస్లింల కోసం మాత్రమే ఉద్దేశించబడిన స్థానం కాదు కాబట్టి ఎవరైనా వెళ్ళొచ్చు. మాధవీలత ముస్లింలను డిస్టర్బ్ చేసింది అనడం అనేది కరెక్ట్ కాదు. కావాలనే అంటే కేవలం తన ప్రార్థన మాత్రమే తను చేసుకుంది, ఎవరిని డిస్టర్బ్ చేయలేదు అంటూ మాధవీలతకు సపోర్ట్గా కూడా కొన్ని పోస్ట్స్ వస్తున్నాయి సోషల్ మీడియాలో.